గుంటూరు జీజీహెచ్ లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు పరీక్షలు పూర్తయ్యాయి. 18 రకాల టెస్టులు నిర్వహించినట్లు సమాచారం. కోర్టు ఆదేశాలతో మెడికల్ బోర్డు రఘురామకృష్ణరాజును పరిశీలించింది. కాసేపటి క్రితమే గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఆధ్వర్యంలోని కమిటీ ఏర్పాటైంది. ఇందులో డాక్టర్లు నరసింహం, సుబ్బారావు, ఆర్థోపెడిక్ వరప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. పరీక్షల తర్వాత రఘురామకృష్ణరాజును రమేష్ ఆసుపత్రికి తరలించనున్నారు. రఘురామకృష్ణరాజు గాయాలపై 2 ఆసుపత్రుల నివేదికలను కోరింది కోర్టు. రఘురామ ఆరోగ్య పరిస్థితితో పాటు కోర్టు సూచించిన ఇతర అంశాలపైన పరీక్షలు చేసి నివేదిక ఇవ్వబోతున్నారు డాక్టర్ల బృందం. ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుడు ప్రచారాలతో సింపతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు సిఐడి పోలీసులు కొట్టారని, ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. వింత నాటకాలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. సిఐడికి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఆయన కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారండి? అది కొట్టవలసిన అవసరం ఏముందండి? ఇది ఎందుకు మరి రాజుగారు ఈ విధమైనటువంటి మాట మాట్లాడారు అంటే ఒక ఎత్తుగడ. ఎవరు సలహా ఇచ్చి ఉంటారు? లేదా ఆయనకి తెలిసి ఉండొచ్చు. ఆయన చాలా పరిజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. డైరెక్ట్గా ఏం చేస్తారు? రిమాండ్ చేసిన తర్వాత జైలుకి పంపిస్తారు. ఈయన జైల్లోకి వెళ్ళకోకుండా హాస్పిటల్లోకి వెళ్ళడం కోసం వేసినటువంటి ప్లాన్గా నేను భావిస్తున్నాను, నాకు తెలిసినంతవరకు. అలా వీళ్ళు కొట్టారంటే మళ్ళా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం, లేదా పోలీసులు భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయవచ్చుననేటువంటి ఒక దురుద్దేశంతో కూడినటువంటి ప్రక్రియని వల్ల రాజుగారు, ఎంపీ గారు ప్రారంభించారు. అంతే తప్ప ఆయన్ని కొట్టవలసిన అవసరం కానీ, మ్యాన్ హ్యాండిల్ చేయవలసిన అవసరం కానీ సిఐడి పోలీసులకు ఎందుకు ఉంటుందండి? వితిన్ 24 అవర్స్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇలాంటి వింత నాటకాలు ఆడి ఏదో సింపతి పొందాలని ప్రయత్నం చేయడం దురదృష్టకరమైనటువంటి అంశం. ఇలాంటి నాటకాలు ఆడేవారికి ప్రయోజనం ఉండదు ఈ ప్రజాస్వామ్యంలో. ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ టెస్టులు పూర్తయినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి. గుంటూరు నుంచి రామారావు సిద్ధంగా ఉన్నారు, అలాగే విజయవాడ నుంచి శ్రీకాంత్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం రామారావుతో మాట్లాడడం. రామారావు, చెప్పండి, రఘురామకృష్ణరాజుకి ఇప్పటికే వైద్య పరీక్షలన్నీ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్ ఏంటి? నల్లి రఘురామకృష్ణరాజుకి సంబంధించి గుంటూరు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో పూర్తిగా వైద్య పరీక్షలన్నీ అయిపోయాయి. ఆయనకు ఈ రోజు నిన్న రాత్రి సమయంలో ఆయన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి సిఐడి అధికారులు తరలించడం జరిగింది. సిఐడి కోర్టు ఈయనకి వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా రఘురామకృష్ణరాజుకి సంబంధించి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ రిపోర్ట్ కూడా తమకు అందించమని కూడా చెప్పడం జరిగింది. అయితే అది ఈ రోజు 10:30 లోపు సమర్పించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే రాత్రి సమయంలో ఏదైతే హెల్త్ పాండమిక్ సిట్యుయేషన్ సమయంలో డాక్టర్లు కొద్దిమంది మాత్రమే అందుబాటులో ఉండటంతో కొన్ని పరీక్షలు నిర్వహించారు. మిగతా పరీక్షలు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా మొత్తం వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు. రఘురామకృష్ణరాజుకి సంబంధించి ప్రధానంగా జనరల్ హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వైద్యులు కనుక్కోవడం జరిగింది. దానికి సంబంధించి జనరల్ హెల్త్ టెస్టులు కూడా చేశారు. దీంతో పాటు ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించిన మేరకు ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకి ఈసీజీ, ఎకో టెస్టు, కలర్ డాప్లర్ తో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. వీటితో పాటు డెర్మటాలజీ డాక్టర్ను కూడా పిలవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఆయనకి కోర్టు ఏదైతే సూచించిందో వాటన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో టెస్టులన్నీ చేయడం జరిగింది. దీనికోసం ఒక కమిటీని కూడా
హెల్త్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఆధ్వర్యంలో 3 డాక్టర్లు, ఏదైతే జనరల్ మెడిసిన్ డాక్టర్ నరసింహన్తో పాటు ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, అలాగనే జనరల్ సర్జన్ సుబ్బారావు, వీళ్ళ 3 కమిటీగా ప్రభావతి కమిటీ హెడ్ గా ఏర్పాటు చేసి ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో నివేదిక కూడా, హెల్త్ రిపోర్ట్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ హెల్త్ రిపోర్ట్ ను గుంటూరు జిల్లా జడ్జి ద్వారా హైకోర్టుకు పంపించనున్నారు. అయితే హెల్త్ రిపోర్ట్ లో ఏముంది, హెల్త్ రిపోర్ట్ లో రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి హెల్త్ రిపోర్ట్ లో ఏముందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఆయన కొన్ని ఆరోపణలు నిన్న సిఐడి కోర్టులో హాజరు పెట్టిన సమయంలో కొన్ని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే రఘురామకృష్ణరాజు ఎంపీ ఆరోపణలు చేశారో దానికి సంబంధించిన పూర్తిగా వైద్య రిపోర్టు కావాలని చెప్పి కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, అలాగనే జీజీహెచ్ మెడికల్ హెల్త్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారనేది మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ కోర్టు ఏదైతే ఈ మెడికల్ రిపోర్టుకు సంబంధించి జిల్లా జడ్జి ద్వారా కూడా హైకోర్టుకు మరికొద్ది సేపట్లో చేరే అవకాశం ఉంది. నళిని, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం, దయచేసి మీరు లైవ్ లోనే ఉండండి. అలాగే ఇప్పుడు మిగిలిన అప్డేట్స్ అందించడానికి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, కోర్టు 2 హాస్పిటల్స్ నుంచి నివేదిక అందించాలని చెప్పింది. 2 హాస్పిటల్స్ నుంచి రావాల్సిన నివేదిక ఏదైతే ఉందో ఆ 2 నివేదికలు సిద్ధంగానే ఉన్నాయి. అప్పుడు ప్రస్తుతానికైతే ఈ రోజున 12 గంటల సమయం లోపుగా అయితే రఘురామరాజు కాలి మీద గాయాలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టు స్పెషల్ డివిజన్ బెంచ్ అయితే నిన్న ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయన సిఐడి కోర్టులో సిఐడి పోలీసులు ప్రొడ్యూస్ చేసిన సమయంలో తన మీద దాడి చేశారని 5 పేజీల లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో దాని మీద అత్యవసర మోషన్ పిటిషన్ కూడా మూవ్ చేయటం, దాని మీద ఏదైతే ఏర్పాటైనటువంటి డివిజన్ బెంచ్ ఉందో ఆ డివిజన్ బెంచ్ నిన్న స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకల్లా రఘురామరాజు కాలి గాయాలు తాజావా లేకపోతే గతంలో జరిగిన గాయాల అనే దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్ఓడితో పాటుగా మెడికల్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సజెస్ట్ చేసినటువంటి మరో డాక్టర్, ఇలా 3 కలిసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. 12 గంటలకి విచారణ కూడా చేపడతామని చెప్పింది. ఈ నేపథ్యంలో రఘురామరాజుకు వైద్య పరీక్షలు ఉదయం నుండి నిర్వహిస్తున్నారు. సుమారు 18 పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు కూడా నివేదిక కోర్టుకి 12 గంటల సమయానికి అయితే అందలేదు, 1 గంటకు కూడా అందలేదని అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో విచారణ 12 గంటలకి ప్రారంభం కావాల్సిన విచారణ అయితే ఇప్పటి వరకు కూడా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో విచారణకు సంబంధించిన మొత్తం తతంగం మొత్తం కూడా వీడియోగ్రాఫింగ్ చేయాలి. దాని పెన్ డ్రైవ్లో ఏదైతే జిల్లా జడ్జికి అందజేయాలి, వారి ద్వారా నేరుగా హైకోర్టుకు కూడా అందజేయాలి పెన్ డ్రైవ్లో సీల్డ్ కవర్లను కూడా డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా దానికి సంబంధించిన మెడికల్ రిపోర్టు నివేదిక ఏదైతే ఉందో అది ఇంకా అందలేదనేది మనకు అర్థమవుతుంది. 2.5 గంటల వరకు కూడా లంచ్ బ్రేక్ ఉంది కాబట్టి 2.5 గంటల సమయం తర్వాత ఆ సమయానికి నివేదిక మెడికల్ కమిటీ నివేదిక అందితే కనుక 2:30కి విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే న్యాయవాదులందరూ కూడా ఆన్లైన్లో విచారణకు అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన నివేదిక హైకోర్టుకు అయితే అందలేదని అయితే తెలుస్తుంది. అందితే కనుక 2.5 గంటల తర్వాత విచారణ అయితే ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు సిఐడి కోర్టు కూడా 2 నివేదికలు కోరింది. ఒకటి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్ దగ్గర నుంచి ఒక నివేదిక, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే రమేష్ హాస్పిటల్ ఉందో ఆ రమేష్ హాస్పిటల్లో కూడా డాక్టర్ నుంచి కూడా గాయాలకు సంబంధించిన నివేదిక, ఆ 2 నివేదికల్ని సిఐడి కోర్టు అడిగింది. ఇక మెడికల్ కమిటీ ఏదైతే ఫామ్ చేసిందో హైకోర్టు ఆదేశాలతో ఆ కమిటీ ఇచ్చే నివేదికని హైకోర్టు డివిజన్ బెంచ్ అడిగింది. కాబట్టి ఈ నివేదికలన్నీ కూడా మరి కొద్దిసేపట్లో అయితే కోర్టులకు అందే అవకాశాలు ఉన్నాయి. తొలుత మాత్రం హైకోర్టు డివిజన్ బెంచ్ స్పెషల్ బెంచ్ ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి వాళ్ళ ఆధ్వర్యంలో అయితే విచారణ మరి కొద్దిసేపట్లో ఆ కమిటీ నివేదిక అందితే అయితే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా దీనికి సంబంధించి అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. నల్ని, అయితే శ్రీకాంత్, ఒక విషయం, మెడికల్ బోర్డు ఎప్పట్లోగా అసలు హైకోర్టుకు రిపోర్ట్ సమర్పించే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? నిన్న స్పెషల్ డివిజన్ బెంచ్ ఆదేశాల్లో స్పష్టంగా చెప్పింది 12 గంటలకి విచారణ జరుపుతాం కాబట్టి ఆ లోపుగా ఆ కమిటీ నివేదికని గాయాలకు సంబంధించి అందజేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే తాజాగా మనకి మధ్యాహ్నం నుండి పరిస్థితిని పరిశీలిస్తే 12 గంటల వరకు కూడా ఎటువంటి కమిటీ రిపోర్ట్ కూడా హైకోర్టుకి అందలేదనేది తెలుస్తోంది. ఇప్పటికే వైద్య పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక పరీక్ష కాదు, కాలికి సంబంధించిన అవి అంతా టెక్నికల్కి సంబంధించిన పరీక్షలు కాబట్టి అది కొంత సమయం పడుతుందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఇక హైకోర్టు చెప్పినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆదేశాల ప్రకారం కమిటీని ఫామ్ చేయడానికి కూడా కొంత సమయం తీసుకున్నారు. కాబట్టి ఉదయం నుంచి మాత్రం రఘురామరాజుకు వివిధ వైద్య పరీక్షలు
నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మనకి సమాచారం కూడా అందుతుంది. ఆ పరీక్షలకు సంబంధించిన టోటల్గా ఒక నివేదికని, అంటే ఆ గాయాలు ఇటీవల అరెస్టు చేసిన తర్వాత కస్టడీలో గాయపరిచారా, లేకపోతే అంతకు ముందు నుంచే వివిధ కారణాల వల్ల గాయాలు ఉన్నాయా అనే తాజా పరిస్థితిని నివేదిక రూపంలో అందించడానికి కొంత టెక్నికల్గా ప్రాబ్లమ్స్ కానీ సమయం కానీ పడుతుంది. కాబట్టి ఆ సమయం అయితే ప్రస్తుతం 12 గంటలకి ఆ సమయానికి అందించలేకపోయారు నివేదికని. ఈ నేపథ్యంలో 2.5 గంటల సమయానికి అయితే అందించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు ఆసుపత్రిలో ఈ వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించారు కాబట్టి అదంతా ఒక తుది నివేదికని రూపొందించి దాన్ని హైకోర్టుకు అందజేస్తారు. కాబట్టి ఆ తర్వాత విచారణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంక కొంత సమయం పట్టే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. నెలని రైట్ శ్రీకాంత్, ప్లీజ్ బీ ఆన్లైన్. మీతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరొకసారి జీజీహెచ్ నుంచి అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, చెప్పండి, స్కిన్ డాక్టర్ ఇచ్చేటువంటి నివేదిక చాలా కీలకం ఈ విషయంలో మనకు తెలుస్తోంది. ఆ గాయాలు తాజాగా అయిన గాయాలా లేకపోతే ఇంతకు ముందు అయిన గాయాలని తెలియడానికి స్కిన్ డాక్టర్ ఇచ్చే నివేదిక చాలా కీలకం. ఈ నివేదికలో అసలు ఏముందని తెలియడానికి దాదాపు ఈ రోజు ఎంత సమయం పట్టొచ్చు? ఖచ్చితంగా నల్లి, ఎందుకంటే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే డెర్మటాలజీ రిపోర్ట్ అనేది కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఆయన కాలికైన గాయాలకు సంబంధించి కొంత ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే కొంతమంది ఆయన్ని కొట్టారు, ఎంపీ రఘురామకృష్ణరాజును కొట్టారని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి డెర్మటాలజీ రిపోర్ట్ అనేది కీలకం. ఇప్పటికే కాలుకు సంబంధించి ఏదైతే గాయమైందో ఆ గాయాలకు సంబంధించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ టెస్టులతో పాటు చూసుకున్నట్లయితే ఏదైతే డెర్మటాలజిస్ట్ ఒపీనియన్ అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే స్కిన్ ఏదైతే ఆ స్కిన్ పీల్ అయింది, ఆ పీల్ అవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది డెర్మటాలజిస్ట్ మాత్రమే చెప్పగలరు. సో ఈ నేపథ్యంలోనే డెర్మటాలజిస్ట్ ను కూడా జీజీహెచ్ అధికారులు పిలవడం జరిగింది. ఏదైతే సూపరింటెండెంట్ సమక్షంలోనే ఈ డెర్మటాలజిస్ట్ రఘురామకృష్ణరాజును పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన తన ఒపీనియన్ కూడా చెప్పారు. అలాగనే ఏదైతే హెల్త్ కమిటీలో ఉన్నటువంటి 3 సభ్యులు కూడా పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలకు ఏదైతే రఘురామకృష్ణరాజుకు నిర్వహించినటువంటి వైద్య పరీక్షల రిపోర్ట్ ను కూడా తెప్పించుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా జిల్లా కోర్టు ద్వారా పంపిస్తారు. అలాగనే దీని తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆయన రఘురామకృష్ణరాజు తరపు లాయర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే ఇక్కడ వైద్య పరీక్షల తర్వాత ఈ గుంటూరు సిఐడి కోర్టు ఒక సూచన కూడా చేసింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ 2వ రిపోర్టు కోసం రమేష్ హాస్పిటల్ కూడా పంపించమని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రమేష్ హాస్పిటల్ కి పంపించడం లేట్ అవటం మీద రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ ఆలస్యం చేస్తున్నారని వాళ్ళ తరపు లాయర్ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయినాయి కాబట్టి వెంటనే రమేష్ హాస్పిటల్కి పంపించాలి, అక్కడ వైద్యులు కూడా పరీక్షించాలి. సమయం లేట్ అయ్యే కొద్ది ఏదైతే నిన్న సాయంత్రం చూసుకున్నట్లయితే సాయంత్రం 10:40 గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. హెల్త్ పాండమిక్ సిచ్యువేషన్ లో కొంత వైద్య పరీక్షలు ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా రమేష్ హాస్పిటల్కి పంపించకపోవడం మీద ఆయన తరపు లాయర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగనే జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతిని ఏదైతే హెల్త్ కమిటీకి హెడ్ గా ఉన్నారో సూపరింటెండెంట్ ప్రభావతిని కలవటానికి కూడా ప్రయత్నించారు. అయితే ప్రభావతి అందుబాటులో లేకపోవడం పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదైతే రేపు మళ్లీ దీనిపై సిఐడి కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే తాము ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా సిఐడి కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తాము. సిఐడి కోర్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఇక్కడ పాటించడం లేదు. కనీసం ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత రమేష్ ఆసుపత్రికి పంపించాలన్నటువంటి ఆదేశాలను ఇక్కడ అమలు చేయడం లేదు కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలస్యం అయ్యే కొద్దీ కూడా ఆ ఆరోగ్య పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు గాయాలయ్యాయి ఆయన చెప్పారు, ఆలస్యం అయ్యే కొద్దీ కూడా ఆ గాయాలు మానిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రి ఏదైతే రమేష్ ఆసుపత్రికి తరలించినా కూడా ఉపయోగం ఉండదు. ఇది కావాలనే వాంటెడ్ గా చేస్తున్నారని కూడా కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే హెల్త్ కమిటీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్టులు అయితే తయారయ్యాయి. వీటన్నిటిని జిల్లా కోర్టు ద్వారా మరికొద్ది సేపట్లో హైకోర్టు డివిజన్ బెంచ్కి అందించే అవకాశం ఉంది. నళిని. రైట్ రామారావు. రైట్, విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, వైద్య పరీక్షల తర్వాత ఆయన ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వ హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకోను అని చెప్పేసి రఘురామకృష్ణరాజు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన్ని రమేష్ హాస్పిటల్కి తరలించడం జరుగుతుందా? అంటే ఖచ్చితంగా నల్లి ప్రస్తుతం హైకోర్టు కానీ సిఐడి కోర్టు కానీ రఘురామరాజు గాయాలకు సంబంధించిన నిజాలను నిర్ధారించే పనిలో అయితే ప్రస్తుతం కీలకంగా దృష్టి సారించాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన అరెస్టుకు సంబంధించి ఆయన ఏం నేరం చేశారు, ఏ విధమైన తప్పులు చేశారని సిఐడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారనేది నిన్నంతా చర్చనీయాంశం. కాబట్టి నిన్న అరెస్టు తర్వాత ఆయన సిఐడి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన
తనకు గాయపరిచారు, పోలీసులు దాడి చేశారన్న అంశం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపున ప్రభుత్వం తరపునటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా నిన్న స్పష్టంగా కూడా చెప్పారు, కావాలనే బెయిల్ నిన్న హైకోర్టులో బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయ్యే వరకు కూడా రఘురామరాజు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత మాత్రం కేసును పక్కుదోవ పట్టించడానికి మాత్రమే దాడి చేశారని కూడా చెప్పడం జరిగింది. ఆ దాడి చేశారన్న అంశానికి సంబంధించి నిన్న స్పెషల్ డివిజన్ బెంచ్ కూడా ఫామ్ అయింది. కేసుకు విచారణకు సంబంధించి అత్యవసరంగా బెయిల్ పిటిషన్కి సంబంధించిన హౌస్ మోషన్ని డిస్మిస్ చేసిన తర్వాత అత్యవసరంగా మళ్ళీ ఈ కేసుకు సంబంధించి దాడికి సంబంధించిన విషయం మీద విచారణ జరపడానికి అత్యవసరంగా కూడా డివిజన్ బెంచ్ విచారణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అటు అత్యవసర బెంచ్ ఏదైతే ఉందో డివిజన్ బెంచ్ కూడా గాయాలు తాజాగా చేశారా లేకపోతే ఇది గతంలో జరిగాయా అనేది ఒక నిర్ధారణకు రావాలనే మెడికల్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా పోలీసులు దాడి చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. మరోవైపు సిఐడి కోర్టు కూడా ఆయన లిఖితపూర్వకంగా రఘురామరాజు 5 పేజీల ఫిర్యాదు కూడా జడ్జికి ఇవ్వడం జరిగింది దాడి చేశారనేది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా సిఐడి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఒక రిపోర్టు, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఒక రిపోర్టు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు అయిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఒక నివేదిక ఇవ్వాలి కాబట్టి అక్కడికి ఖచ్చితంగా పంపిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా నివేదిక, 2 నివేదికలు కూడా సిఐడి పోలీసులు సిఐడి కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల తర్వాత అయితే ప్రైవేట్ హాస్పిటల్కి తరలిస్తారు. అయితే ఈలోపుగా మెడికల్ కమిటీ ఏదైతే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిందో ఆ కమిటీ ఇచ్చే నివేదిక కూడా హైకోర్టులో అందజేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే 12 గంటల సమయానికే విచారణ ప్రారంభం కావాల్సింది. నివేదిక అందడంలో ఆలస్యం కారణంగా ఇప్పటికే 2 గంటల నుంచి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం లంచ్ బ్రేక్ తర్వాత అయినా నివేదిక అందితే కనుక ఇక్కడ హైకోర్టు డివిజన్ బెంచ్లో కూడా వాదనలు అయితే ప్రారంభమవుతాయి. దీని తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చే నివేదిక ఏదైతే రమేష్ హాస్పిటల్లో గాయాలకు సంబంధించి ఆ నివేదిక, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ 2 నివేదికల్ని సిఐడి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సో ఫస్ట్ మనకి ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్లో అయితే విచారణ గాయాలకు సంబంధించి జరుగుద్ది. ఆ తర్వాత ఒక స్పష్టమైన ఆదేశాలు, తాజాగా గాయపరిచినట్టయితే ఒక ఆదేశాలు వస్తాయి. లేదు రఘురామరాజు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎవరైతే అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పినట్టు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పినట్టు గాయాలు నిజమైనవి కాకపోతే వేరే ఆదేశాలు అయితే ఇస్తారు. వీటన్నిటిని బేస్ చేసుకొని హైకోర్టులో కానీ సిఐడి కోర్టులో కానీ విచారణలు జరగాలంటే ఖచ్చితంగా ముందు మెడికల్ రిపోర్ట్లు అనేది కీలకంగా మారాయి. కాబట్టి మరి కొద్దిసేపు వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇదంతా టెక్నికల్కి సంబంధించిన రిపోర్ట్స్, అది కూడా మొత్తం విచారణ అంతా కూడా ఈ మెడికల్ రిపోర్ట్ల మీద బేస్ అయ్యే ప్రస్తుతం విచారణ చేయాల్సిన పరిస్థితి కూడా న్యాయస్థానాలకి వచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. డాక్టర్లు కూడా ప్రస్తుతం కోవిడ్ సమయం కాబట్టి ఎక్కువగా ఆ కేసులు కూడా నమోదవుతున్న నేపథ్యంలో వివిధ శాఖల వైద్యులతో కలిసి ఏర్పడిన కమిటీ అయితే నివేదికను కూడా ఇవ్వబోతుంది. మరికొద్ది సమయం అయితే పట్టే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. నెల్లి శ్రీకాంత్, టోటల్ గా చూసుకున్నట్టయితే ఇప్పుడు సమయం దాదాపు 2:30 అవుతోంది. అయితే ఈ రోజు ఎండింగ్ కల్లా ఈ గాయాలకు సంబంధించి ఒక అప్డేట్ అందే అవకాశం ఉందంటారా? ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా దీనికి సంబంధించిన నివేదిక అయితే మరికొద్ది సేపట్లో ఇవ్వాల్సిన పరిస్థితి అయితే అటు మెడికల్ కమిటీకి కూడా ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం దీనికి సంబంధించిన ఆదేశాలు హైకోర్టు కానీ సిఐడి కోర్టు కానీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఖచ్చితంగా విచారణ జరుపుతాము. అత్యవసర విచారణ పేరుతోనే అత్యవసరమైన పరిస్థితి ఉంది కాబట్టి స్పెషల్ బెంచ్ను కూడా హైకోర్టులో ఏర్పాటు చేశారు. కాబట్టి అటు హైకోర్టులో విచారణకు సంబంధించి కూడా వాయిదా ఇవ్వాలే ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా పొద్దున్న నుంచి వైద్య పరీక్షలు అయితే రఘురామరాజుకి కొనసాగుతున్నాయి. కాబట్టి అవి ఒక కొలిక్కు కూడా వస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రి తర్వాత ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన నివేదికని హైకోర్టుకి అందజేయాలి, మరోవైపు సిఐడి కోర్టుకు కూడా అందజేయాలి. కాబట్టి ఒకవైపు నుంచి రఘురామరాజు తరపున న్యాయవాదులు కూడా ఇది కావాలని పోలీసులు మమ్మల్ని న్యాయస్థానంలోకి కూడా వెళ్ళనివ్వట్లేదని కూడా ఆంక్షలు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారని కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ కమిటీ నివేదిక వైద్యుల నివేదిక అయితే చాలా కీలకం. కాబట్టి ఈ రోజున సాయంత్రం లోపుగా హైకోర్టులో కానీ సిఐడి కోర్టులో కానీ విచారణ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. వైద్యులు కూడా దానికి సంబంధించి నివేదికను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ వేరు కారణాల వల్ల నివేదికను అందించలేకపోతే మాత్రం ఖచ్చితంగా విచారణ వాయిదా పడే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ దాదాపుగా నివేదిక ఇచ్చే అవకాశాలుగా ఉన్నట్టుగానైతే మనకి సమాచారం అంతే. ఎందుకంటే నివేదిక ఇవ్వలేకపోతే ఇప్పటికే హైకోర్టుకు కూడా సమాచారం కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ రోజు నివేదిక ఇవ్వలేమని చెప్పి హైకోర్టుకు విన్నవించడం, ఆ తర్వాత వాయిదా పడే అవకాశాలు కూడా జరిగాయి. ప్రస్తుతానికి 2 గంటలు దాటినా చెప్పలేదు కాబట్టి నివేదికని అందించడానికి మెడికల్ కమిటీ ప్రయత్నిస్తున్నట్టయితే మనకి అర్థమవుతుంది. నల్ని
రైట్ శ్రీకాంత్, ప్లీజ్ బి ఆన్లైన్. మళ్ళీ ఒకసారి మనం జీజీహెచ్ కి వెళ్దాం. జీజీహెచ్ నుంచి అప్డేట్ అందించడానికి రామారావు ఉన్నారు. రామారావు, చెప్పండి, ఇంతకు ముందే అంబటి కొన్ని ఆరోపణలు చేశారు. ఆ గాయాలకి సంబంధించి ఎప్పుడో పాత గాయాలను చూపించి కేవలం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి మాత్రమే రఘురామకృష్ణరాజు ఇలా చేస్తున్నారని చెప్పేసి, దీనికి సంబంధించి అసలు వైసీపీ నాయకుల నుంచి ఎటువంటి అప్డేట్ వస్తోంది? నల్ని ఖచ్చితంగా వైసీపీ నాయకులైతే మాత్రం రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. రిమాండ్ లో ఉన్నటువంటి వ్యక్తిని కొట్టడం అనేది జరగదు, ఆయన కావాలనే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా వైసీపీ నాయకులు ఆరోపించడం జరుగుతుంది. అలాగనే గతంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఏదైతే రఘురామకృష్ణరాజుని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు క్లియర్ గా ఆయన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, అలాగనే ఆయన ఫ్యామిలీ హెల్త్ కండిషన్ కి సంబంధించి, దాంతో పాటు ఏదైతే ఆయన రెగ్యులర్ గా మెడిసిన్ వాడతారో ఆ మెడిసిన్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం తీసుకోవడం జరిగింది. సిఐడి అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన హెల్త్ రిపోర్టు, రెగ్యులర్ గా వాడేటువంటి మందులకు సంబంధించిన కూడా సమాచారం కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల వద్ద నుంచి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆ హెల్త్ కు సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనే దాని మీద అయితే మాత్రం సిఐడి అధికారులకు పూర్తి క్లారిటీ ఉంది. సో ఆ గాయాలు ఏదైతే ఉన్నాయో, నిన్న జరిగిన ఏదైతే హైదరాబాద్ లో ఆయన అదుపులోకి తీసుకుని సిఐడి అధికారులు గుంటూరుకు తరలించే సమయంలో కొంత ఒత్తిడి, ఏదైతే ఆ ఒత్తిడి జరిగి ఉండొచ్చు, అయినంత మాత్రం ఈ విధమైనటువంటి గాయాలైతే అవకాశం లేదు. గతంలో ఆయనకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ విధంగా జరిగింది, కానీ ఎవరు ఆయన మీద దాడి అయితే చేయలేదు, ఆయన్ని కొట్టలేదని చెప్పేది మాత్రం చెప్తున్నారు. అలాగనే వైసీపీ నాయకులు కూడా రఘురామకృష్ణరాజు కావాలనే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. గతంలో కూడా చూసుకున్నట్లయితే ఆయన వైసీపీ నాయకులు అలాగనే ప్రభుత్వం మీద కూడా ఉద్దేశపూర్వకంగానే ఏదైతే ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలాగా, అలాగనే భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నారు. తరచూ ఆయనకి ఇదే అలవాటుగా మారింది. వైసీపీ తరఫున గెలిచి వైసీపీ పార్టీనే పూర్తిగా వైసీపీ నాయకులను టార్గెట్ గా చేసుకుని మాట్లాడటం, అలాగనే ఒక కులాన్ని టార్గెట్ గా చేసుకుని మాట్లాడటం అనేది ఆయన చేస్తున్నారు. ఇది న్యాయస్థానాన్ని కూడా తప్పు పట్టే ఏదైతే తప్పుదోవ పట్టించే విధంగా కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే దీని తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు హాస్పిటల్లో హెల్త్ కమిటీ అనేది వాళ్ళు పూర్తి స్థాయిలో పరీక్షలు పూర్తయ్యాయని అయితే ఇప్పటికి మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ హెల్త్ రిపోర్ట్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ గా హైకోర్టుకి సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మీడియాతో మాట్లాడటానికి ఏదైతే జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావత్తో కూడా మనం మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి వైద్య పరీక్షలు పూర్తయ్యాయని అయితే మాత్రం ఆమె చెప్పింది, కానీ ఎప్పుడు అందిస్తామనేది చెప్పలేదు. అయితే పూర్తి స్థాయిలో రిపోర్టులు తయారు చేసి పక్కాగా, ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ కేసు, ఎందుకంటే ఆయన చేసిన ఆరోపణలనే సంచలనం కలిగించినటువంటి నేపథ్యంలోనే రిపోర్ట్ అనేది కూడా చాలా జాగ్రత్తగా రాయాల్సిన అవసరం ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. దానికి సంబంధించి వైద్య పరీక్షలు లేట్ అవుతాయి, ఏదైతే వైద్య పరీక్షలు చేయటం కానీ దాని రిపోర్టు కూడా చాలా పక్కాగా తీసుకోవాలని హెల్త్ కమిటీ కూడా భావించింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో నివేదిక అయితే తయారు చేశామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే కొంచెం పంపించడానికి ఆలస్యం అంటే 1-2 సార్లు ఏదైతే హెల్త్ రిపోర్టుకు సంబంధించి వాళ్ళు ఏదైతే నివేదిక టెస్టుల్లో వచ్చిన ఫలితం ఉందో దానికి సంబంధించి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే పంపిస్తామని వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పటికైతే మాత్రం ఏదైతే హెల్త్ రిపోర్టుకు సంబంధించిన ఏదైతే ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన హెల్త్ రిపోర్ట్ అయితే మాత్రం క్లియర్ గా రెడీ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆయన హెల్త్ రిపోర్ట్ రెడీ అయిందనేది మాత్రం మనకు ఖచ్చితంగా సమాచారం ఉంది. దీని తర్వాత మళ్ళీ రమేష్ హాస్పిటల్కి పంపించాలి. అక్కడ వైద్యులు కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఏదైతే రఘురామకృష్ణరాజును పరిశీలించేసి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది, అలాగనే గాయాలకు సంబంధించి ఏం జరిగింది, గతంలో ఈ గాయాలు ఉన్నాయా, లేకపోతే ఆయన హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ గాయాలు వచ్చాయా, లేకపోతే కొట్టడం వల్ల ఈ గాయాలు ఏర్పడ్డాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా నివేదిక తయారు చేసే అవకాశం ఉంది. రేపు సిఐడి కోర్టులో దీనికి సంబంధించి విచారణ ఉంది. ఎందుకంటే సిఐడి అధికారులు రఘురామకృష్ణరాజును కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి రేపు సిఐడి కోర్టులో విచారణ జరుగుతుంది. సో విచారణ జరగటానికంటే ముందే ఖచ్చితంగా హెల్త్ రిపోర్ట్ అనేది మాత్రం సిఐడి కోర్టు అడుగుతుంది. అందుకనే హైకోర్టు డివిజన్ బెంచ్ అడిగింది. అలాగనే గుంటూరులో సిఐడి కోర్టులో కూడా రేపు విచారణ జరిగే సమయంలో తాము ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉన్నాయో హెల్త్ రిపోర్టు గవర్నమెంట్ కు సంబంధించి కావచ్చు, అలాగనే ప్రైవేటు హాస్పిటల్ అయినటువంటి రమేష్ హాస్పిటల్ కావచ్చు, ఈ రెండింటికి సంబంధించి కూడా రిపోర్టులు వాళ్ళు ఖచ్చితంగా సిఐడి కోర్టులో సిఐడి కోర్టు ముందు చెప్పాల్సిందే. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రిపోర్టులకు సంబంధించి జీజీహెచ్ కి సంబంధించి అయితే మొత్తం అయిపోయింది. రమేష్ హాస్పిటల్ కి పంపించాలి, ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటికి కూడా ఆయన జీజీహెచ్ లోనే ఉన్నారు. రమేష్ హాస్పిటల్ కి పంపించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే జీజీహెచ్ లో పూర్తి స్థాయిలో వైద్యులందరూ అందుబాటులో ఉంటారు. వాళ్ళకి చాలా ఎక్విప్మెంట్, ఎందుకంటే ఇది చాలా పెద్ద హాస్పిటల్ కావడంతో దానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎక్కువ మంది ఉంటారు. ల్యాబ్ కు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇంత ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లోనే ఇంత సమయం పట్టినట్టయితే మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 2:30 దాటింది. ఇప్పుడు మళ్ళీ రమేష్ హాస్పిటల్ కి పంపిస్తే అక్కడ వైద్య నివేదిక ఏదైతే వైద్యులు పరిశీలించి నివేదిక తేవటానికి కూడా నివేదిక
ఆసుపత్రికి తయారు చేయడానికి కూడా సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు రేపు సిఐడి కోర్టులో విచారణ జరిగే నేపథ్యంలో ప్రైవేటు ఏదైతే ప్రైవేటు డాక్టర్లు వాళ్ళు ఏదైతే ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదిక ఇవ్వడం కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రం ఆసక్తిగా ఉంది. రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదులు అయితే మాత్రం ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా ఆలస్యం చేస్తున్నారని అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నళిని అయితే రామారావు, మీరు చెప్పినట్టుగా వైసీపీ నాయకులందరూ కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తగిలినటువంటి గాయాలకు జరిగిన విచారణకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం పాత గాయాలు మాత్రమే అని చెప్పేసి. అయితే రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యుల వెర్షన్ ఏ విధంగా ఉంది? అయితే కుటుంబ సభ్యులైతే మాత్రం మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు, ఏదైతే రఘురామకృష్ణరాజుని అదుపులోకి తీసుకొని సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో అక్రమంగానే పోలీసులు సిఐడి అధికారులు వ్యవహరించారు, కనీసం నోటీస్ ఇవ్వలేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో నోటీసులు ఇవ్వాల్సిన పని లేదు, దీనికి సంబంధించి వాళ్ళకి అరెస్ట్ చేసే అధికారం ఉందని కూడా సిఐడి అధికారులు చెప్పడం జరిగింది. అలా తర్వాత అక్కడి నుంచి కూడా ఏదైతే గుంటూరుకు తీసుకొచ్చే సమయంలో కూడా ఎంపీ రఘురామకృష్ణరాజు పట్ల కొంత రూడ్ గా బిహేవ్ చేశారు, అలాగనే రౌడీల్లాగా ప్రవర్తించారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆలస్యం, హెల్త్ రిపోర్టుకు సంబంధించినటువంటి ఆలస్యం మీద కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది, అలాగనే గుంటూరు సిఐడి కోర్టు కూడా ఆదేశించింది. హెల్త్ రిపోర్ట్ అనేది కీలకంగా మారింది. హెల్త్ రిపోర్ట్ అనేది స్పెసిఫిక్ గా ఒక టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు 10:30 కల్లా హైకోర్టు డివిజన్ బెంచ్ కి హెల్త్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగనే రేపు ఏదైతే సిఐడి కోర్టులో విచారణ జరిగే సమయానికి 2 ప్రైవేట్ కి సంబంధించినటువంటి రిపోర్టు, హెల్త్ రిపోర్టు, అలాగనే జీజీహెచ్ వైద్యులు హెల్త్ రిపోర్టు, ఈ 2 కూడా సిఐడి కోర్టులో కూడా హాజరుపరచాలి. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులైతే మాత్రం ఒక రకమైన ఏదైతే వీళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారనే ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. ఈ విధమైనటువంటి ఇది ఏదైతే ఆలస్యం అనేది మాత్రం మంచిది కాదు. ఎందుకంటే రిపోర్టులో పూర్తి స్థాయిలో పక్కాగా రిపోర్ట్ రావాలంటే మాత్రం ఆలస్యం అవ్వకుండానే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి. జీజీహెచ్ లోనే ఇంత లేట్ అయితే, ఎందుకంటే ఆ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించినప్పటికీ ఇప్పటికీ కూడా 10:30కి రిపోర్టు అందించాల్సి ఉంటే 2:30 దాటినా కూడా ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ రిపోర్టు అంది మళ్ళీ అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలి. ప్రైవేట్ ఆసుపత్రిలో రిపోర్టు కూడా తయారవ్వాలంటే ఇంకా లేట్ పట్టే అవకాశం ఉంది. ఇదంతా కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోగ్య పరిస్థితిపై కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నళిని రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ. మరి కాసేపట్లో అసలు వైద్య పరీక్షల్లో ఏముంది అనేది నివేదికలో తేలిపోతోంది. ఆయనకు వైద్య పరీక్షలు అయితే ఇప్పటివరకు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఈ నివేదికలు కోర్టుకు అందబోతున్నాయి. అప్పుడు ఆ గాయాలు తాజాగా అయినవా లేకపోతే అంతకుముందు గాయాలు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వి బులెటిన్ అప్డేట్ నెక్స్ట్ మూవీ మిక్స్ చూద్దాం. స్టే ట్యూన్డ్.